నేను అందరి కోసం ఆలోచిస్తున్నా. అందరికి ఇంపార్టెన్స్ ఇస్తాను. అందరికి రెస్పెక్ట్ ఇస్తాను. అవసరమైనప్పుడు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను కాదనకుండా. కానీ నన్నెవ్వరూ పట్టించుకోవట్లే. నన్నెవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. నాకు అవసరమైనప్పుడు హెల్ప్ అడిగినా చేయడం లేదు అని ఫీల్ అవుతున్నారా? అయితే ఇక్కడ మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. అవును. మీరు మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళ కోసం మీ టైంను, ఎనర్జీని ఇస్తూ పోతూ ఉంటే, వాళ్ళు హ్యాపీగా మిమ్మల్ని వాడుకొని లైఫ్‌లో ముందుకెళ్ళిపోతారు. ఆ అవకాశం వాళ్ళకి మీరే ఇచ్చారు. మీరు బౌండరీస్‌ని సెట్ చేయకుండా మిమ్మల్ని వాడుకునే అవకాశం ఇచ్చి, వాళ్ళు ముందుకెళ్ళిపోయాక మీ గురించి వెనక్కి తిరిగి చూస్తారా? చూడడం కాదు. అసలు మీరు వెనకాలున్నారన్న విషయం గూడా మర్చిపోతారు. ఇక్కడ మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మీరే తగ్గించుకొని మిమ్మల్ని వాడుకునే అవకాశం ఇస్తున్నారు. మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళను దూరం పెట్టండి. మీకు విలువ లేని చోట అస్సలే ఉండకండి. మీకు టైం ఇయ్యని వాళ్ళ కోసం మీరు టైం ఇవ్వకండి. ఎవరైనా మీకేదైనా ఇస్తే మీరు కూడా అంతే ఇవ్వండి. కాస్త కూడా ఎక్కువ ఇవ్వకండి. అది కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టే. పిలవని చోటకు వెళ్ళకండి. పిలిచిన చోట ఎక్కువ సేపు ఉండకండి. విలువలేని మనుషులకి విలువలేని చోట అస్సలే ఉండకండి. రెస్పెక్ట్ ఇవ్వమని, ఇష్టపడమని అడుక్కోకండి. మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్లకు సైలెంట్‌గా ఉండకుండా సమాధానం చెప్పండి. దీన్ని పొగరు, అహంకారం అనుకుంటారేమో, అనుకోనివ్వండి. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే పొగరు చూయించడమో, అహంకారమో కాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం, మీ గురించి మీరు కేర్ తీసుకోవడం, మీ గురించి మీరు టైం ఇచ్చుకొని రెస్పెక్ట్ ఇస్తేనే ఎవరైనా మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీకు మీరే రెస్పెక్ట్ ఇచ్చుకోకుండా ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఎవ్వరూ ఇవ్వరు. సో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీదే. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ఇంపార్టెంట్. సో మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. మీ టైం, మీ ఎనర్జీ మీ గురించి కేటాయించుకోండి. అప్పుడు బయట నుంచి ఆబ్వియస్లీగా అంత రెస్పెక్ట్ అన్ని విషయాల్లోనూ వస్తుంది. థ్యాంక్ యూ. మమతా మల్లం, ఎమోషనల్ స్ట్రెంత్ కోచ్ ఫర్ ఉమెన్. Like, share, subscribe and follow for more updates. DM or contact me for guidance and support.